జాయిన్ అయ్యారు. నుమన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడటం ఎక్కడా కూడా హర్షించలేమని చెప్తున్న పరిస్థితి ఇటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తుంది. సమాజంలో ఉన్న చాలా మంది మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఏంటి అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం అమలు చేస్తుంది, ఒకవైపు అభివృద్ధి చేస్తుంది అని చెప్పి నిరంతరం చెబుతున్నప్పుడు సభలో కూడా ఏదైనా సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు సన్నబియ్యం అందిస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు అందిస్తూ ఉన్నాం, రైతు రుణమాఫీ చేశాం, మీరు చేస్తున్న పనులు చేయబోయే పనులు రాష్ట్రానికి మీరు సాధించిన ప్రగతిని చెప్పాలి కానీ ఈ విమర్శలు ఏంటి అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు? Very good evening to you, sir, as well as all the panel members. Yeah. ఏదైతే వీరు మాట్లాడుతున్నారో మిస్టర్ కేసీఆర్ గారు ఈ రకంగా మాట్లాడారు అని చెప్పేసి మనము ఐ వుడ్ లైక్ టు టెల్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్. yes continue. మిస్టర్ కేసీఆర్ సండే సాయంకాలాన వారు ప్రెస్ మీట్ పెట్టేసేసి మీడియా అటెన్షన్ కోరుకుంటూ వారు వచ్చేసేసి బయటకు వచ్చి మాట్లాడారు. వారిని ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు ముఖ్యంగా వారిని ఎందుకు ఇంటికి పంపించారు అని అంటే వారికి అహంభావం ఎక్కువైపోయింది, వారిని కలవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వారు ప్రజల సమస్యల మీద ప్రజల మధ్యలో ఉండడం లేదని చెప్పేసి వారిని పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి పరిమితి చేశారు. సి యూనిట్ టు అండర్స్టాండ్, అహంభావం అరగెన్స్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరండి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రసీ. 2025 లో మనం ఉన్నాము, ఇండియాలో ఉన్నాము. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 years అయింది. అయినా సరే నేను ఇట్లనే మాట్లాడతా. 10 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు మహానుభావుడు మిస్టర్ కేసీఆర్ గారు. వారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటూ ఒక్కరోజు కూడా సెక్రటరియట్ కి రాలేదు. వారికి డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద వారికి ఏమైనా విలువలు ఉంటే వారు వచ్చేసి మాట్లాడాల్సింది అసెంబ్లీలో వారు జీతం తీసుకుంటున్నారు, వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. వారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు 80,000 పుస్తకాలు చదివినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు విలువైన సూచనలు మాకు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అక్కడికి రాకుండా ఎన్ని సెషన్స్ జరిగినాయండి ఇప్పటి వరకు? నాకు తెలిసి 8 to 10 సెషన్స్ హావ్ హ్యాపెండ్ ఆల్రెడీ ఇన్ లాస్ట్ 2 years. ఈ 8 to 10 సెషన్స్ లో ఒక్క సెషన్ కూడా వారు సరిగా అటెండ్ అవ్వలేదు, అదర్ దాన్ ఓత్ సెరమనీ. ఇప్పుడు సి వెన్ యూ ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ చైర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ బిగర్ దాన్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ టు మీ. ఎందుకనంటే మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు. మీరు మాట్లాడే స్మాల్ సబ్మిషన్ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ ప్రజా సమస్యలపై పోరాడట్లేదు, కేసీఆర్ 2 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ దాటి బయటికి రావట్లేదు. ఈ మాటలు మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారని కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తున్న పరిస్థితి. సో ఇవే మాటలు అక్కడ మాట్లాడుంటే ప్రజల్లోకి అవే బలంగా వెళ్లేవేమో. అబ్సల్యూట్లీ సార్, లెట్ మీ అడ్మిట్ టు దట్. ముఖ్యమంత్రి వర్యులు ఆ లైన్ ఎందుకు తీసుకున్నారో నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మీరు పర్సనల్ అటాక్ చేస్తే మేము మీకు అంటే ఎక్కువ పర్సనల్ అటాక్ చేయొచ్చు. ఓకే, సో మేము అధికారంలో ఉన్నాం ఈ రోజు. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇస్ గ్రౌండ్ ఇష్యూస్, పీపుల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నో దాని గురించి మీరు మాట్లాడండి. మీరు అంతేగాని మమ్మల్ని పట్టుకొని ముఖ్యమంత్రి వర్యుల్ని, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారిని ఈ రకంగా మీరు విమర్శన చేయడము మంచి పద్ధతి కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. వారు ఫార్మాసిటీని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మాట్లాడుతున్నారు. ఏంటండి ఫార్మాసిటీ ఈజ్ ద సేమ్ మిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఏదైతే తీసుకొచ్చారో, ఐడిపిఎల్ సంస్థ తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ ఫార్మాసిటీ, ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వాజ్ లేడ్ డౌన్, దిస్ ఫౌండేషన్ వాజ్ లేడ్ బై మిస్టర్ రాజీవ్ గాంధీ? అది కాదా మీకు? అది దాని యొక్క ప్రతిఫలాలు ఈ రోజు మీరు అందిస్తూ, దాని యొక్క ప్రతిఫలాలు మీరు ఈ రోజు ఆస్వాదిస్తూ తీసుకుంటూ అదే కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చిన మాట్లాడతారు. కోకాపేటలో 150 కోట్లకు అమ్మినారు. ఇది అమ్మలేదా మీరు? ఇది వాస్తవం కాదా? ఇది ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ని మీరు ప్రైవేటైజ్ చేసినారు? లెట్ us బ్రింగ్ ద నెంబర్స్ కదా. మీరు మమ్మల్ని పట్టుకొని ఈ రకంగా మాట్లాడటము, అవును మీరు చేసినటువంటి పనులు 7 లక్షల కోట్లు అప్పు చేసి మీరు పోయారండి, మా మీద భారం వేశారు. ప్రతి ఒక్క తెలంగాణ వాది మీద మీరు ఈరోజు భారం వేశారు, ప్రతి ఒక్క పౌరుడి మీద మీరు భారం వేశారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ అస్, ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్టీ, ఇట్ ఈస్ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దాని గురించి ఎక్కడైనా మాట్లాడారా? 1.5 గంటల ఉపన్యాసం చేశాడు మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎక్కడైనా సరే 7 లక్షల కోట్లు అప్పు చేశాను నేను మాట్లాడా? సవత తల్లి ప్రేమ చూపిస్తున్నాడు పాలమూరు రంగారెడ్డి గురించి.
అరే కాళేశ్వరం, నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం, నువ్వు మోక్షగుండ విశ్వేశ్వరయ్య లాగా నేనే పెద్ద ఇంజనీర్ అని మాట్లాడుకున్నావు నువ్వు. నేను ప్రతి ఒక్క రక్తపు పుట్ట మరి ఈ 2 సంవత్సరాల్లో పాలమూరు రైతులకు మీరు ఎంతవరకు న్యాయం చేశారు? రాబోయే 3 సంవత్సరాల్లో అయినా ప్రాజెక్టు పూర్తవుతుందా? See, what I'm saying is పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి వారు ఇప్పటి వరకు కూడా వారు కంప్లీట్ గా they did not even get the approvals. We are intending డైరెక్ట్ గా వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. నుమాన్ గారు స్మాల్ క్వశ్చన్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90% పూర్తి చేశాము, మిగిలిన పని పూర్తి చేయాలి అంటే పూర్తి చేయకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ చంద్రబాబుకు తొత్తుగా మారి పాలమూరు రంగారెడ్డి ప్రజల గోసపుచ్చుకుంటున్నారు, అక్కడి నీళ్లను వాళ్ళకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు తట్టెడు మట్టి తీయలేదని చెప్పి చేస్తున్న కమెంట్స్, దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? ఒక్క నిమిషం అండి, వారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. లెట్ us టాక్. నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. నేను ఏదైతే మాట్లాడదలుచుకుంటానో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుందండి? కేంద్రం పరిధిలో వస్తుందా? దానికి ఒక పర్మిషన్స్ కావాలన్నటువంటి క్లియరెన్సెస్ కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంతో తీసుకోవాల్సినటువంటి క్లియరెన్సెస్. వారు కేంద్ర ప్రభుత్వం సఖ్యతగానే ఉన్నారు కదా 10 సంవత్సరాలు. డిమానిటైజేషన్ కి సపోర్ట్ చేశారు, జిఎస్టీ సపోర్ట్ చేస్తున్నారు, నమో మోడీ అన్నారు, వారు వైస్ ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి వారు షెకావత్ ఇక్కడికి వస్తాడు, మా బ్రహ్మాండమైన ప్రభుత్వం అంటాడు, వీరు అక్కడికి పోతారు, నా బ్రహ్మాండమైన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అని అంటారు. 10 సంవత్సరాలు కలయాపన చేశారు కదా. చేసినప్పుడు పర్మిషన్ తీసుకురావడం ఎంతసేపు అండి? ఎందుకు చేయలేదండి అంటే వారికి మహబూబ్ నగర్ మీద, పాలమూరు మీద వారికి సవత తల్లి ప్రేమ ఉంది కాబట్టి, కపట ప్రేమ ఉంది కాబట్టి వారికి చేసే ఉద్దేశం లేదు కాబట్టి వారు చేయలేదు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. ముఖ్యమంత్రి వర్యులు ఎవరో నిన్న కామెంట్ చూస్తున్నాను నేను ట్విట్టర్లో, 61 సారి పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. 61 కాదు, 600 సార్లు పోతారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు పోతారండి? దట్ ఈస్ అవర్ నేషనల్ క్యాపిటల్ కాదా అది? Please understand, we are working for the development of Telangana. We are working with sheer 100% ప్రతి ఒక్క పని ఏదైతే మేము తీసుకున్నామో తెలంగాణ పురోగతి గురించి, తెలంగాణ బాగోగుల గురించి, తెలంగాణ డెవలప్మెంట్ గురించి, తెలంగాణని అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి మేము పని చేస్తున్నాము. మా మీద నిందలు అపనిందలు వేసి మేము ఏదో చేస్తున్నాం, పాడి చేస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీ సెషన్ కాల్ చేసినాము 29న రండి, మీరు రండి. మీరు జీతం తీసుకుంటున్నారు ఒక జీతగాడి వలే, మీరు గజ్వేల్ కా ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ సొంత బిడ్డ కల్వకుంట్ల కవిత మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ నుమాన్ గారు, ప్లీజ్ నుమాన్ గారు మాట్లాడుతున్నాను. నుమాన్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. రమ్మని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వి రిక్వెస్టింగ్ యూ, yes, please come to the floor of assembly. yes, right. నుమాన్ గారు టైం ఇస్తాను మీకు, మనకు చాలా టైం తక్కువ ఉంది. తెలంగాణ డిసైడ్. నుమాన్ గారు మీకు టైం ఇస్తాను.